శత్రుత్వం ముసుగులో స్నేహం సాధ్యమేనా? భారతదేశం చైనా ఫ్రెండ్స్ అవుతాయా? సహజంగా రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల రీత్యా ఈ ప్రశ్న అత్యంత కీలకమైంది. రెండు దేశాల మధ్య అయిష్టత, శత్రుత్వం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఎలిఫెంట్, డ్రాగన్ మైత్రి చేయగలవా అన్న అనుమానాలు ఎవరికైనా కలుగుతాయి. భారతదేశం, చైనా రెండూ సంపన్న చరిత్ర ఉన్న దేశాలు, పురాతన నాగరికతకు కేంద్రాలు, రెండు భిన్న వ్యవస్థలు, కానీ మోడర్న్ వరల్డ్ యాంగిల్లో అత్యంత ప్రభావవంతమైన దేశాలు. రెండు దేశాల మధ్య సంబంధాలు శతాబ్దాలుగా అటూ ఇటూ భిన్నాభిప్రాయాల మధ్య కొనసాగుతూ ఉన్నాయి. ఓవైపు సాంస్కృతిక సంబంధాలు, ఆర్థికంగా ఒకరిపై ఒకరు పరస్పరం ఆధారపడటం, మరోవైపు సరిహద్దు వివాదాలు, భద్రత అనిశ్చితి, పొలిటికల్ డౌట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. 1962 యుద్ధం నుంచి గాల్వాన్ ఘర్షణ వరకు ద్వైపాక్షిక సంబంధాలు ఎగుడుదిగుడు సాగుతున్నాయి. అయితే రెండు దేశాల మధ్య శత్రుత్వం శాశ్వతం కాదు, అలాగే స్నేహం కూడా ఒకదానిపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల దౌత్య పరిణామాలు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమావేశాల్లో చర్చలు, పరస్పర అవసరాలు, ప్రపంచ మేలు కోసం రెండు దేశాలు కలిసి లేవన్న ప్రశ్న ఉదయించింది. ఈ నేపథ్యంలో చరిత్రను ఒకసారి పరిశీలించాలి. ఆధునిక రాజకీయ వాస్తవాలను విశ్లేషించి భారత్, చైనా మధ్య శాంతి సాధ్యమా లేదంటే ఘర్షణ కొనసాగుతుందా అన్న ప్రశ్నకు సమాధానం కనుక్కోవాలి. చైనా, భారతదేశం ఎప్పుడూ శాశ్వత శత్రుత్వం చూపించుకోలేదు. రెండు దేశాలు ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి అన్నట్టుగా కూడా నడుచుకునేవి. అలా చేయడానికి చైనా భారతదేశాన్ని డిస్కషన్ టేబుల్ మీదకు తీసుకురావడానికి బలప్రయోగం చేయాల్సి వచ్చిందని హెన్రీ కిస్సింజర్ ఆన్ చైనాలో రాశారు. 1962లో ఇండియా చైనా యుద్ధం సమయంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా టాప్ లీడర్ మావో జెడాంగ్ను ఉటంకిస్తూ భారతదేశంపై దాడి ప్రారంభించిన తర్వాత మావో అకస్మాత్తుగా యుద్ధాన్ని ఆపేయాలన్నాడు. ఆ చర్యతో అక్కడి సైనిక జనరల్స్ అయోమయంలో పడ్డారు. భారతదేశాన్ని ఓడించాలని తానెప్పుడూ కోరుకోలేదని మావో చైనా మిలిటరీకి స్పష్టం చేశాడు. సరిహద్దుల్లో దూకుడు పెంచడం వెనుక లక్ష్యం కూడా భారతదేశాన్ని చర్చలకు వచ్చేలా చేయడమేనన్న సందేశాన్ని మావో ఇచ్చాడు. నాటి నుంచి నేటి వరకు చైనాతో సరిహద్దు ఘర్షణలు ఎన్నో జరిగాయి, కానీ ఎప్పుడూ యుద్ధం రాలేదు. ఇటీవలి గాల్వాన్లో ఇరు దేశాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు దేశాల బలగాలు ఒకదానితో ఒకటి చిన్నపాటి పోరాటం చేశాయి. అది కొద్ది రోజులకు సద్దుమణిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ వేళ భారత దళాలు ఒక ప్రత్యేకమైన విషయాన్ని అర్థం చేసుకున్నాయి. సాయుధ బలగాల డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యం ఒకే సరిహద్దులో ఇద్దరు శత్రువులతో పోరాడిందంటూ బాంబు పేల్చాడు. పాకిస్తాన్తో పాటు చైనా కూడా భారతదేశంపై యుద్ధం చేయాల్సి వచ్చిందన్న వెర్షన్ ఆయన వినిపించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆ స్టేట్మెంట్ అటెన్షన్ను పొందింది. చైనా తన ఆయుధాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడం కోసం యుద్ధ రంగాన్ని ఉపయోగించుకుందని ఆయన చెప్పకని చెప్పాడు. ఎలా చూసినా ఇండియా విషయంలో చైనా శత్రుత్వంతో చేసిన పనేనని వేరే చెప్పక్కర్లేదు. ఇలాంటి కీలక సమయంలో చైనా పాకిస్తాన్ తరపున పరోక్ష యుద్ధం చేస్తోందని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇది గతంలో కూడా జరిగింది. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు 5 యుద్ధాలు జరిగాయి. ఇద్దరు ప్రత్యర్థుల మధ్య యుద్ధంలో పాల్గొనాల్సిన అవసరం చైనాకు ఎంతమాత్రం లేదు. కానీ చైనా మాత్రం ఇలాంటి వెధవేషాలు చాలానే వేస్తోంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, చైనా భారతదేశంతో సంఘర్షణకు ఎందుకు దిగుతోందన్నదే అసలు ఉద్దేశం. 1962 అక్టోబర్లో మావో తన జనరల్స్కు చెప్పినట్టుగా భారతదేశాన్ని చర్చలకు రమ్మని బలవంతం చేయడమేనా? ఈ సందర్భంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఎక్స్లో చేసిన పోస్ట్ కొత్త ట్విస్ట్కు కారణమైంది. ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో కరచాలనం చేస్తున్నట్టు ఆ పోస్ట్లో కనిపించింది. జైశంకర్ SCO విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు చైనా రాజధాని బీజింగ్లో ఉన్న ఆయన పోస్ట్లో ఉపయోగించిన పదాలు ఫుల్ క్లారిటీ ఇచ్చాయి. ద్వైపాక్షిక సంబంధాల గురించి అధ్యక్షుడు జిన్పింగ్కు అన్ని విషయాలు తెలియజేశానన్న ఆయన ఆ విషయంలో ప్రభుత్వాధినేతల మార్గదర్శకత్వాన్ని విలువైనదిగా భావిస్తున్నానని రాసుకొచ్చారు. ఈ మాటలు కొద్ది రోజుల క్రితం యుద్ధం లాంటి వ్యవహారం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్కు సాయం చేసిన దేశం కోసమేనని ఊహించడం కష్టం. ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా భారతదేశం ఆర్థిక వృద్ధిని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. చైనా నుండి ఇండియా దిగుమతి చేసుకునే అరుదైన మెటల్స్, ఎరువులను ఉద్దేశపూర్వకంగా ఆపేసేందుకు ప్రయత్నించింది. ఫాక్స్కాన్ కోసం పనిచేస్తున్న 300 మందికి పైగా ఇంజనీర్లను వెనక్కి పిలిపించుకుంది. మోడీ ప్రభుత్వం వీటన్నింటినీ తట్టుకుని నిలబడే సత్తా ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రపంచ గమనంలో చైనా చాలా ముఖ్యమైన దేశమని ఇండియా భావిస్తోంది. అందుకే ఆ దేశంతో శాంతియుత సంబంధాలను కలిగి ఉండటమే బెటర్ అని భావిస్తోంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనాకు మిత్రదేశాల అవసరం కూడా ఎంతో ఉంది. ఎటువైపు చూసినా చైనాను నమ్మలేని పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ లాంటి దేశం తప్ప ప్రపంచంలో చైనాను ఒక్కరంటే ఒక్కరు కూడా నమ్మరు.
చైనా అవలంబించే విదేశాంగ విధానం, స్నేహం, వ్యక్తిగత సంబంధాలతో పాటుగా జాతీయ ప్రయోజనాలను పెంపొందించే అంశాలను మనం అర్థం చేసుకోవాలి. మోడీ ప్రభుత్వం చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని, బలపరుచుకోవాలని భావించటం ఇండియాకు మేలే కానీ నష్టం ఎంతమాత్రం కాదు. చైనా ప్రస్తుతం ఒక సంధి దశలో ఉంది. ఒకవైపు తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నానన్న ధీమా, మరోవైపు తనను ఎవరూ ఖాతరు చేయడం లేదన్న ఆందోళన. రెండింటి మధ్య డ్రాగన్ నలిగిపోతోంది. చైనా ఇప్పుడు ఒక సూపర్ పవర్ నుండి ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ట్రాన్స్ఫార్మ్ కావాలని ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనాకు పరస్పరం సహకరించే దేశాల అవసరం ఎంతో ముఖ్యం. ఇచ్చిపుచ్చుకునే ధోరణి వల్లే చైనా మరింత బలపడుతుంది. ఏ కాడికి తనే బెనిఫిట్ పొందాలని చూస్తే ఆ దేశానికి ఇబ్బందులు తప్పవు. మిత్ర దేశాలు, భాగస్వాముల సహకారంతోనే చైనా నెంబర్ 1 స్థానాన్ని చేరుకోగలదు. మావో కాలం నుండి నేటి వరకు చైనా అద్భుతమైన ప్రగతిని సాధించింది. 1970లో భారతదేశం, చైనా దాదాపు ఒకే ఆర్థిక పరిమాణంలో ఉండేవి. కానీ ఆ తర్వాత చైనా సంస్కరణలతో తిరుగులేని ఆర్థిక శక్తిగా మారింది. చరిత్రలో మరే దేశం కూడా చైనా ఇంత తక్కువ సమయంలో సాధించినంత గొప్ప ఆర్థిక వృద్ధిని చేరుకోలేదు. 40 ఏళ్లలో చైనా 19 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారటమే కాకుండా అమెరికా తర్వాత ప్రపంచంలో 2వ స్థాయికి చేరుకుంది. అన్ని విధాలుగా చైనా సూపర్ పవర్గాను ఆవిర్భవించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో చైనా పురోగతి ప్రపంచాన్ని, ముఖ్యంగా అమెరికాను షాక్కు గురిచేసింది. అమెరికాతో పోల్చుకున్నప్పుడు చైనా సాంకేతికత చాలా చీప్ కావడం ఇక్కడ ట్రిగ్గర్ పాయింట్. చైనా ఎలక్ట్రిక్ మోటార్ కార్ BYD ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్ల అమ్మకాలపై ప్రభావం చూపెడుతోంది. తక్కువ ధరకు వెహికల్స్ అందించడం, గ్యారంటీ కూడా ఇవ్వడంతో ప్రజలు వాటినే కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఓవైపు యూరప్, అమెరికా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచ మార్కెట్లకు పోటెత్తుతుంటే చైనా మాత్రం ఆయా కంపెనీలిచ్చే ధర కంటే దాదాపు సగానికే వాహనాలను అంతే మన్నికతో ఇవ్వడం విశేషం. దీంతో ప్రపంచ కుబేరుడు, మొన్నటి వరకు ట్రంప్కు అత్యంత నమ్మిన బంటుగా ఉన్న మస్క్ తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. అందుకే వడివడిగా టెస్లా కార్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయాలను ప్రారంభించేందుకు ఆరాటపడుతున్నాడు. తాజాగా భారత ఆర్థిక రాజధాని ముంబైలోకి టెస్లా రాక భవిష్యత్ ప్రమాదాన్ని ఊహించి అనుకోవాల్సి ఉంటుంది. తొలుత లగ్జరీ కార్లతో మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ ఇస్తోంది. ఓవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ దూకుడు ప్రదర్శిస్తున్న ప్రపంచానికి చైనా మరింత చౌకగా ఆ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేస్తోంది. చైనా డీప్ సీక్, అమెరికా AI మార్కెట్ సాంకేతిక అస్తిత్వాన్ని సవాల్ చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో AI, సెన్సార్లు, ఇంటర్నెట్ నెట్వర్క్ ద్వారా వైమానిక ఆధిపత్యాన్ని ప్రదర్శించగల అధునాతన సైనిక సాంకేతికత దిశగా చైనా అడుగులు వేస్తోందన్న విషయాన్ని మనం చూసాం. అవి సమర్థవంతంగా పనిచేస్తాయా లేదా అన్నది పక్కన పెడితే ఒక ఆప్షన్గా మాత్రం ఉంటున్నాయన్నది నిర్వివాదాంశం. ఇండియా దాడులను తట్టుకోవడానికి పాకిస్తాన్కు సహకరిస్తున్నానన్న కలరింగ్ ఇస్తూ చైనా ఆయుధ టెక్నాలజీ, సాంకేతికతను టెస్ట్ చేసుకుంది. చైనా వ్యవహారాన్ని డీల్ చేసేటప్పుడు మనం కొంచెం పట్టువిడుపులు ప్రదర్శించాలి. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశం కూడా చాలా పురోగతి సాధించిందనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. నేడు ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోంది. కానీ ఇండియా ఇంకా 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించలేదు. చైనా ఆర్థిక, సాంకేతిక శక్తితో పోల్చుకోవడానికి భారత్ తడబడుతోంది. ప్రపంచ తయారీ దిగ్గజంగా నేడు చైనా సవాల్ విసురుతోంది. ప్రపంచంలోనే తయారయ్యే వస్తూత్పత్తిలో దాదాపు 31.6% వాటా ఆ దేశానిదే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉంది. 80 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వం నుంచి ఆహార పదార్థాలు అందుకుంటూ తమ పేదరికాన్ని కళ్లకు కొడుతున్నారు. ఇండియా తలసరి ఆదాయం కేవలం 2,878. ఇది 196 దేశాలలో 143వ స్థానంలో ఉంది. 25,307 తలసరి ఆదాయంతో చైనా 70వ స్థానంలో ఉంది. భారతదేశ తయారీ రంగం మందకొడిగా ఉండటమే అందుకు కారణం. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రపంచ మార్కెట్లో మన వాటా కేవలం 2.9% మాత్రమే. జీ జిన్పింగ్ చైనా అత్యున్నత నాయకుడిగా ఆ దేశ ప్రతిష్టను మరింతగా పెంచాడు. ప్రపంచవ్యాప్తంగా చైనా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేలా చేశాడు. ఇలా వ్యాపారం చేసేటప్పుడు చైనా పలు దేశాల్లో అరాచకాలు చేసింది. ఇండియాకు పొరుగునున్న శ్రీలంక, మాల్దీవులు ఇలా వాళ్ళు వీళ్లు అనేం లేదు. చైనాతో కలిశారంటే ధృతరాష్ట్ర కౌగిలిగా కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే. చైనా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో ఆఫ్రికాలో ఎన్నో అరాచకాలు చేసింది, దుర్మార్గంగా వ్యవహరించింది. దక్షిణాసియాలో భారతదేశాన్ని అన్ని మూలాల నుండి దౌత్యపరంగా ఏకాకిని చేయడానికి కుట్రలు చేస్తూనే ఉంది. ఒకప్పుడు రష్యాతో ఉన్న చారిత్రక సంబంధాల గురించి భారతదేశం చాలా గర్వపడేది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. నేడు రష్యా, చైనా భాయ్.
ఆపరేషన్ సింధూర్ సమయంలో రష్యా మౌనం ఇండియాకు ఇబ్బందికరంగా మారింది. ఇటీవల రష్యా పాకిస్తాన్ను సహజ మిత్రుడు, భాగస్వామి అని పిలవడం ద్వారా వచ్చే రోజుల్లో మనం రష్యాను ఎలా డీల్ చేయాలన్న దానిపై కన్ఫ్యూజన్ మొదలవుతోంది. దలైలామా ఎంపిక, ఆ తర్వాత పరిణామాలపై చైనా వ్యవహరించే తీరు కూడా ఇండియాకు కీలకమవుతుంది. భారతదేశం చైనా సంబంధాలు శాశ్వతమైన శత్రుత్వమా లేక పరిణతి చెందిన సయోధ్య అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. చరిత్ర మనకు అనేక పాఠాలను నేర్పించింది. యుద్ధం ఎప్పుడూ పరిష్కారం కాదు. శాంతి ప్రయత్నాలే ఇరు దేశాలకు మేలు చేస్తాయి. వాస్తవంగా చైనా బలవంతపు వ్యూహాలతో భారత్ను చర్చల పట్టికలోకి లాగాలనుకుంటోంది. కానీ భారత్ గతంలోలా ఇప్పుడు లేదు. ఆర్థికంగా, సైనికంగా కూటమి రాజకీయాలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లలో ఇండియా అనేక విధాలుగా ప్రపంచానికి కొత్త కోణంలో చూపించారు. ఆర్థికంగా పుంజుకోవడం, సైనికంగా తిరుగులేని స్థితిలో ఉండటంతో ఇప్పుడు చైనా ఇండియాను గతంలోలా టేక్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడానికి లేకుండా పోయింది. ఓవైపు చైనా దబాయిస్తున్నప్పటికీ ఇండియా ఎప్పుడూ కూడా శాంతినే కోరుకుంటుంది. అయితే ఇది ఎంతమాత్రం బలహీనత కాదు. బలంతో కూడిన తెలివి వల్ల ఇండియా మరింత రాటుదేలింది. చైనా కూడా ప్రపంచ సూపర్ పవర్ కావాలంటే నక్కజిత్తులు మానుకోవాలి. మిత్రులతో శాంతియుతంగా వ్యవహరించాలి. ఒకటి మాత్రం స్పష్టం, మిత్రత్వం తప్పనిసరి కాదు, కానీ శత్రుత్వం ఖచ్చితంగా ఖరీదైంది. ఇది ఇండియా, చైనా 2 దేశాలు అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రపంచ స్థాయిలో పోటీ కొనసాగుతున్న ఈ శతాబ్దంలో సహకారమే వ్యూహాత్మక విజయమని గుర్తించాలి. భారతదేశం 2047 నాటికి వికసిత దేశంగా మారాలంటే సరిహద్దుల్లో శాంతి కీలకం. చైనాతో స్పష్టమైన గౌరవంతో కూడిన సంబంధాలు ఇండియాకు ఎంతో అవసరం. స్నేహం సాధ్యమే, కానీ అది పరస్పర సమానత్వం, సోదరభావం, పారదర్శకతతోనే సాధ్యమవుతుంది. చైనా భారతదేశాన్ని విరోధిగా, దాని లక్ష్యాలకు అవరోధంగా చూస్తే ఘర్షణ అనివార్యమవుతుంది. ఏదేమైనా భారతదేశం అమెరికాపైన, ట్రంప్ పైన ఆధారపడలేదు. పొరుగు దేశాల వైపు చూడాల్సిందే. ఇండియా ఇప్పుడు ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడాల్సిన తప్పని పరిస్థితి వచ్చింది. ఓవైపు చైనా దూకుడుగా ముందుకెళ్తోంది. మరోవైపు అమెరికా సొంత లాభం పూర్తిగా చూసుకుంటూ ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. యుక్రెయిన్ దండయాత్ర తర్వాత రష్యా తనకు మాలిన ధర్మం వద్దనుకుంటోంది. పాకిస్తాన్ లాంటి దేశంతో కూడా మైత్రిని నటిస్తోంది. ఇవన్నీ శాశ్వత ప్రయోజనాలుగా మారతాయో లేదో చెప్పలేం, కానీ మొత్తానికి ఎవరికి ఎవరు శత్రువులు, మిత్రులు అన్నది మాత్రం తేటతెల్లమవుతోంది. మిత్రత్వం, శత్రుత్వం ఇవన్నీ కూడా పరస్పర అవసరాల ఆధారంగానే సాగుతున్నాయి. అంతేగాని ఇంకేం లేదు. అమెరికా ఇండియా విషయంలో టారిఫ్స్ కోసం పట్టుబడుతోంది. అదే సమయంలో ఇండియా నుంచి ఔషధాలు దిగుమతి చేసుకోకుంటే అమెరికాకు ఇబ్బందులు తప్పవు. ఇండియా అందించినట్టుగా అమెరికాకు ఔషధాలు ఇవ్వగల శక్తి ఒక్క చైనాకు మాత్రమే ఉంది. కానీ చైనా ట్రంప్కు వార్నింగ్స్ ఇస్తోంది. పరస్పర సహకారం లేకుంటే అమెరికా పైన సుంకాలు విధిస్తానంటూ చైనా హెచ్చరిస్తోంది. ఎవరూ కూడా ఎవరికి ఏది ఊరకే ఇవ్వరు. అందుకు మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇండియా విషయంలో ఇప్పుడు ప్రపంచం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. హరిత విప్లవం ద్వారా ఆహార స్వావలంబన సాధించిన మనం ఇప్పుడు టెక్నాలజీని ఒడిసి పట్టుకోవాలి. చైనా దూకుడును ఫాలో కావాల్సిందే. మనకో నానుడుంటుంది, మనం ఖచ్చితంగా ఒక విషయంలో దూకుడు ప్రదర్శించలేనప్పుడు సమాజంలో అత్యున్నత వ్యక్తిని అనుకరించటం. ఇప్పుడు చైనాను అనుకరించాలని ఇండియాను కోరాల్సిన పనిలేదు. ఇండియాకు ఇప్పటికే ఒక రిలయబిలిటీ, సస్టైనబిలిటీ ఉన్నాయి. ఇండియా ఎప్పుడూ కూడా పొరుగు హితం కోరుకుంది. ఒకరి చెడు ద్వారా తాను బెనిఫిట్ పొందాలని భావించలేదు. ఇది ఇండియా, చైనాకు ఉన్న తేడా. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా ద్వారా మేలు పొందాలని చూస్తున్నాయి, కానీ ఇండియాతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించడం లేదు. అందుకే చైనా విషయంలో కూడా ఇండియా పరస్పర ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలి. చైనా ఇప్పుడు ఇండియాను కాదనే పరిస్థితి ఎంతమాత్రం లేదు. 2 దేశాలు ఒకరితో ఒకరు సహకరించుకుంటేనే ఇది ఉభయతారకం అవుతుంది. చైనా దూకుడు ప్రదర్శించాలనుకుంటే అందుకు మూల్యం చెల్లించాల్సిందే. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇండియా ఇప్పుడు వడివడిగా అడుగులు వేస్తోంది. ఎక్కడ ఇండియాకు డెఫిసిట్ అన్న విషయం తెలుసుకుని వాటిని అధిగమించేలా ప్రయత్నాలు చేస్తోంది. టెక్నాలజీ, ఆహార ఉత్పత్తులు రెండూ కూడా ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇండియా ప్రపంచంలో మరోసారి సత్తా చాటాలి. మన యువతను అటువైపుకు మళ్లించి ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నించాలి. టెక్నాలజీతో పాటుగా ఉత్పత్తి రంగం, సేవల రంగంలో ప్రపంచానికి ఇండియా లీడర్ కావాలి. అప్పుడు ఇండియా అనతి కాలంలోనే చైనాకు ధీటుగా ఎదుగుతుంది. చైనాను తోసిరాజని వరల్డ్ లీడర్గా ఆవిర్భవిస్తుంది. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లేందుకు ఇండియా సన్నద్ధం కావాలి. ప్రపంచ లీడర్గా అవతరించడానికి అన్ని ఆప్షన్స్ ఉపయోగించుకోవాలి. ఇండియాను ప్రపంచ దేశాలు ఏ విధంగా వాడుకుంటున్నాయో ఇండియా కూడా అదే పంథాను అవలంబించాలి. చైనా విషయంలోనూ అంతే, అమెరికా విషయంలోనూ అంతే. అంతెందుకు, బంగ్లాదేశ్ విషయంలో కూడా మనం అదే నీతిని ప్రదర్శించాలి. చెడుగా ఆలోచించేవాడు ఎప్పుడూ ఆ చెడుకే బలవుతాడన్న సనాతన స్ఫూర్తి ఇండియాకు భవిష్యత్ దీప్తి కాగలదు.